ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న సమయంలో నక్సల్ కోటాగా వేరుగాంచిన సిరిసిల్ల నియోజకవర్గం వెమ్లవాడ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధుల్లో చేరిన ములకనూరి మారుతి ఏఎస్ఐగా రూరల్ ఎస్ఐగా పదోన్నతులు పొంది నేడు ప్రతి ఒక్కరికి జాతీయ బంధువుగా పదవి విరమణ పొందడం చాలా అరుదైన సంఘటన అంటూ పలువురు ప్రజా ప్రతినిధులు కొనియాడారు. ఆదివారం వెమ్లవాడ పట్టణంలో జరిగిన వెమ్లవాడ రూరల్ ఎస్ఐ ములకనూరి మారుతి పదవి విరమణ వేడుకలు మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ ఆధ్వర్యంలో వెమ్లవాడ పట్టణ రూరల్ మండలం ప్రజా ప్రతినిధులు, మార్కెట్ కమిటీ చైర్మన్, మండలాల అధ్యక్షులు, అధికారులు, ఎంపీడీఓ, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. మిగతా జీవితాన్ని కూడా ప్రజా పదవికి మన్నే తెచ్చినానే మారుతున్నాడు అంటే మాకు తెలుసు అనే వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు వగ్లాభరణ సీనన్న గారు వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. భగవంతుడు ప్రార్థించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినప్పుడు శ్రీకుంఠి దయచేసి రండి. ఇంకా ఎవరైనా మాట్లాడేది ఉంటే సార్ గురించి 2 నిమిషాలు వల్ల కుక్కల శ్రీకరణ 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. పనిచేస్తూ ఇక్కడ పనిచేసి రూరల్ సీఏగా శ్రీనివాసరావు ఇంత కష్టం లేకుండా పదవి విరమణ చేయడం మగవారం. ఇక్కడ మేము చూడండి ఇక్కడ చూడండి. ఇక్కడికి అందరూ విచ్చేసారు. వేదిక చిన్నగా ఉండవచ్చు. ఈ ఫంక్షన్ హాల్ అంతా కూడా మీరు వేదికగా భావించాలి. ఇక్కడ అందరం అతిథులమే. మన ఎస్ఐ గారికి ప్రియతమ ఎస్ఐ గారు రిటైర్ అవుతుంది కాబట్టి మాకు నిన్న కొంచెం బాధ అనిపించింది. కానీ కంపల్సరీగా ప్రతి ఉద్యోగి కూడా ఏదో ఒక రోజు పిలుస్తాం కాబట్టి బాధగానే ఉన్నా కూడా ఆనందకరమైన విషయం. ఎందుకంటే పోలీస్ శాఖలో మీరు అందరూ చూసేది ఇప్పుడు మేమంతా ఏసీ కార్లలో డైరెక్ట్ స్టిక్కర్ ఉన్న వెహికల్లో తిరుగుతున్నాం. వారు ఉద్యోగం చేసినప్పుడు పోలీస్ తుపాకీని బెడ్లో మనం పడుకునే మంచంలో పెట్టుకొని ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అని నిద్రపోయిన కాలంలో వాళ్ళు వర్క్ చేసారు. ఆ వర్క్ చేసి ధైర్య సాహసాలు ప్రదర్శించారు కాబట్టి ఆయన కానిస్టేబుల్ స్థానంలో కాకుండా తొందరగా యాక్సిలరీ ప్రమోషన్గా హెడ్ కానిస్టేబుల్ అయ్యారు. దాంతో ఎస్ఐ గారు ఎస్ఐ అయ్యి ఇప్పుడు 12 సంవత్సరాలు ఈయన మాకంటే నెల రోజుల ముందు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఎస్ఐగా జిల్లాలలో రిపోర్ట్ చేశారు. మా బ్యాచ్ వాళ్ళు వీళ్ళ దగ్గర ప్రొబేషనరీ ఎస్ఐగా అంటే ట్రైనింగ్ ఎస్ఐగా చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాళ్ళు కొంచెం అది డిలే అవ్వడం వల్ల ఎస్ఐగానే ఉన్నారు. కానీ మేము వాళ్ళకంటే నెల చూడలేదు. పక్క పోలీసులు చెప్పినా కానీ నేను స్పందిస్తాను. అట్లనే ఇక్కడ ఈ ప్రజలకు ఎట్లా అవుతుందంటే అక్కడ చేసి మళ్ళీ అక్కడి నుంచి నాకు ఏసీ ప్రమోషన్ అవుతుంది. ఎక్కడ శ్రీశైలం రామాయణ నెక్స్ట్ ఇక్కడ నాకు నేను ఇక్కడ ఫైల్ చేస్తుంది లేదు. మళ్ళీ నెక్స్ట్ దగ్గరికి పోయి నేను అడ్రస్ దగ్గర ఆటోమేటిక్గా ఇక్కడ ఎత్తపడింది. ఇక్కడ ఎస్ఐలు కానీ సిఐలు కానీ నన్ను అక్కడ ప్రభావితం మార్పులు కావాలన్నా వాళ్ళు ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. ఇప్పుడు ఒక పోస్టింగ్ వల్ల ఏ కావాలి కానీ ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నా కష్టసాధ్యం ఉంటుంది. అప్పుడు మన ఆఫర్ ఎప్పుడంటే అది పని అవుతుంది. అట్లా ఎప్పుడు ఇక్కడ మళ్ళీ ఏసైకి మళ్ళీ నెక్స్ట్ పోస్టింగ్ చేస్తున్నాం. అక్కడ నుంచి మళ్ళీ నాకు ఎస్పీకి అయింది. కర్ణాటక ఎస్పీగా ఇక్కడికి వచ్చిన ఆ తర్వాత ఎస్ఐగా ప్రమోషన్ అయ్యి నేను ఇక కేశవపట్నం ఫస్ట్ సెకండ్ మున్సిపల్ తమిళనాడు చేసిన. ఆ తర్వాత జిల్లా స్పెషల్ బ్రాంచ్ జిల్లా ఇన్ఛార్జ్ చేసినప్పుడు ఆ తర్వాత తెలంగాణ పోస్టింగ్ కోసం అనేసి చేసుకున్న వాళ్ళము చంద్రుడికి అయింది. చంద్రుడు అక్కడ అయింది.
రిపోర్ట్ చేయమని చెప్పి వెళ్ళాను. రిపోర్ట్ చెప్పాలంటే నాకు నేను బయలుదేరిన కట్లా నుంచి మొత్తం సామాన్లు విమానాలు పట్టుకొని బయలుదేరి ఇక్కడికి అని చెప్పి వెళ్ళిపోమని చెప్పాను. ఎంత నా జీవితంలో ఫస్ట్ బాధపడకుండా పోయింది. అది మొదటిసారి అంత బాధపడ్డది. ఒక 4-5 రోజులు నేను అట్టే మనిషిని కాలేదు. ఆ తర్వాత ఎప్పుడు కొంతమంది ఫోన్ పెట్టేసుకొని ట్రై చేసి అప్పుడు బాగాలేదు. ఈ వెబ్సైట్లో నేను పనిచేస్తాను ఎస్ఐగా లేదా అని చెప్పి నాకు ఒక కోరిక. ఇక దైవం ఏమో మొత్తం ఇక్కడ ప్రజల అభిమానం అందరికీ నన్ను ఇక్కడ అవకాశం వచ్చినాక ఒక 2-3 నెలలకే మన రాష్ట్రీయ ఎమ్మెల్యేలు ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం ఇక ఏకపత్యాన్ని మంచిగా నమ్ము చేసుకుంటూ పోతాం. ఇంకా పబ్లిక్లో ఏది ఉన్నా కానీ చెప్పదు, ఇది ఇట్లా చేస్తారు, ఏ తప్పు చేస్తారు సార్, ఇది పెద్ద ఇలా అన్యాయం అవుతుంది సార్, ఇలా ఇట్లా చేయాలి సార్ అని చెప్పినా కొంతమంది ఎందుకంటే మన సాధ్యత ఎవరి ప్రజలకు ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యను మొత్తం పూర్తిగా విని ఎండికి వరకు ఎట్లయితే అయితే చెప్పి చూసి మరి నాతో మమ్మల్ని పెద్ద మనుషులు మాట్లాడుకోమని చెప్పి అది ప్రజలు సాల్వ్ చేసుకుని ప్రయత్నం చేస్తానండి. ఇట్లా ఒక్కోసారి 2-3 లేదు అట్లా అయిపోతే అందరికీ అభిమానం ఏ పని ఉన్నా కానీ నాకు ఇక్కడ నేను రిటర్న్ నాకు గౌరవంగా ఉన్నది. ఎంతో పట్టు నాకు నా కుటుంబం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఒకటి అందరూ బాగా ఇంకా 5 years చేస్తారని ఎంతో నీ డేట్ తప్పు పడదా ఏమన్నా లేకుంటే వెంటనే రాయలేదా అని చెప్పి అన్నారు. నా డేట్ మా అమ్మని చదువురాదు కానీ మా అత్తమ్మ ఉన్నది మేనత్తమ్మ మంచిగా డేట్ రాసి పెట్టింది. కరెక్ట్ అది ఇప్పుడు దాకా 42 సంవత్సరాలు 42 years నేను కంప్లీట్ చేసుకున్నా. ఈ భగవంతుని వలన మా ప్రభుత్వం ఇప్పుడు ఆశ్రమం గారు ఉంటే మంచిగా ఉండేది. ట్రీట్మెంట్ రోజు ఇక్కడ అనివార్య కారణం వల్ల అక్కడ అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చి నాకు ఎంతో హ్యాపీగా ఉన్నది. మీకు మీ అందరితో నేను ఎలా అందరికీ థ్యాంక్ యూ. ఇంకా పక్కన ఉంటే ఇక్కడే ఉంటుంటే నేను మాకు తెలియకుండా కానీ తెలిసి కానీ తప్పు చేస్తే నన్ను అందరూ క్షమించగలను కోరుకుంటాను. మీ ఆదరాభిమానాలు మీ యొక్క ప్రేమాభిమానాలు నా జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. ఇక్కడ ప్రజలు కానీ ఇక్కడ కానీ మర్చిపోను. నా జీవితంలో దేవుని దగ్గర నేను పదవి అనుకున్నా. నేను దేవుని దయ మీ అందరికీ దయ అని చెప్పి మీ అందరి అభిమానం అని చెప్పుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.